హాయ్ ఎవరీవన్. మనం ఇక్కడ నాయనాయకుల చెరువు తాండా దగ్గర ఉన్నాము. మన హైకోర్టు జడ్జి గారైన మోతీలాల్ నాయక్ గారి వాళ్ళ ఊరు. 3 years బ్యాక్ ఇదే ప్లేస్లో TV9 వాళ్ళతో ఒక ప్రోగ్రాం చేసాం. అడవికి ముప్పు అనే ఒక కార్యక్రమము. అడవికి నిప్పు ఏదో ఒక ప్రోగ్రాం చేసి వాళ్ళు లైవ్ ప్రోగ్రాం ఇచ్చారు ఇక్కడ. ఇప్పుడు మనము సహజంగా ఏమంటే ఇక్కడ ఈ అడవులు కాలడం వల్ల ఎంత కాలిపోయింది. ఈరోజు లాస్ట్ ఫైర్ డే ఈరోజు పెనుగొండ సెక్షన్లో ఏమాత్రం పాపం డిఎఫ్ఓ గారు సాయశక్తులా ఎక్కడి కావాలన్నా అక్కడికి వచ్చి అందరికీ ప్రోత్సహిస్తూ అంటే ఆర్పాల అనే ఉద్దేశంతో చాలా ట్రై చేసినారు. సార్ థ్యాంక్ యూ సార్ డిఎఫ్ఓ గారు. కానీ నెక్స్ట్ ఇయర్ కనీసం ఒక 50% చేద్దాం సార్. ఎందుకంటే మీలో ఉండే తపన మేం చేస్తుండే దానికి ఇలాంటి ఆఫీసర్ దొరకడము మేము కూడా మా జిల్లా వాసులు కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా జిల్లా వాసుల తరఫు నుంచి ఈ అడవులు కాల్పోవడం వల్ల నష్టం ఎంత జరుగుతుందంటే కొన్ని ఏండ్లుగా ఈ గడ్డి అంతా ఒరుపులో ఇలాంటి గడ్డి కనీసం మేయడానికి కూడా ఉండదు. పశువుల కాపరులు ఏమంటారంటే సార్ ఆ గడ్డి ఉంటే కనీసం ఆ గడ్డి అయినా తింటాయి సార్ అని చెప్తా ఉంటారు. గొర్రెలలో సార్ మేము పెట్టాం సార్, మేమెందుకు పెడతాము, కనీసం గడ్డి తిని బతుకుతాయి సార్, మా ఎండుగడ్డి అయినా తింటాయి అంటారు. ఇంకా పెట్టేవాళ్ళు ఎవరు? చుట్టుపక్కల రైతులు పొలాల్లో వాళ్ళకు దున్నడానికి పని చేయడానికి కష్టమని చెప్పేసి వాళ్ళదే ఉంటుంది. మా యొక్క దీంట్లో గొర్రెలు పెట్టరు, ఎవరు పెట్టరు. కానీ ఫారెస్ట్ వాళ్ళు కూడా దాని మీద ఒక కన్ను వేయాలి. ఎలా ఏమి అని. ఆకులు కాలిన తర్వాత చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం కరెక్ట్ కాదు. ఒక 4-5 నెలల ముందే ఒక ఫైర్ లైన్స్ వేయాల. ఫైర్ లైన్స్ వాళ్ళకు ఏమంటే ఒక అమౌంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ కూడా ఎంతోమంది దీనిలో అవగాహన ఉంది, నాకెందుకులే అంటున్నారు. దీనివల్ల ఇంకా కొన్ని ఏండ్లలో గడ్డి కూడా మొలచదు. ఒక కుండలాగా మట్టి కూడా లేకుండా ఒక షీట్ లాగా కుండ ఎట్లయితే ఉంటుందో అలా అయిపోయి వర్షం పడి నీళ్ళు వెళ్ళిపోతాయి, భూమి లోపలికి ఇంకిపోవు. నీళ్ళు ఇంకిపోకున్నాడు భూగర్భ జలాలు అడుగంటిపోతాయి. ఇప్పటికే అడుగంటిపోయినాయి. చెరువులో నీళ్లున్న చెరువు కింద 100 అడుగులు 200 అడుగుల్లో నీళ్లున్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ అగ్ని పడకుండా, అగ్నికి ఆహుతి కాకుండా ప్రతి ఒక్కరి కర్తవ్యం. నాకేంలే అంటారు. ఈ రోడ్లో సుమారుగా పోతున్నారు, అర్రే అంటుకోయిందే. అతను మాత్రం ఎవరో లాయర్ ఉన్నట్టున్నాడు మోస్ట్లీ. అతను సార్ ఫైర్ ఇంజన్ పిలుద్దాము, అయిపోయిందిలే నాయన ఇంకెందుకు ఫైర్ ఇంజన్ అని చెప్పాము. థ్యాంక్ యూ. అతనికైతే అతను ఎవరో నాకైతే తెలియదు, కానీ ఒక అడ్వకేట్ అన్నారు, ఆయన పేరు తెలియదు. నాయనాయకుల చెరువే ఉండొచ్చు మోస్ట్లీ. థ్యాంక్ యూ సార్. మీలాంటి వాళ్ళు ఇంకా ఉంటే నెక్స్ట్ ఇయర్ సపోర్ట్ చేస్తే మీరందరూ ఇలాంటివన్నీ ఆరిపోయేటట్టు చూద్దాము. అందరూ ప్రతి ఒక్కరి కర్తవ్యం. చూడండి ఆడ చూడండి, అగ్గి ఎట్లా వస్తూ ఉంది ఇక్కడికి. ఇలా ఆ బోర్డ్స్ చూడండి, పైనంతా ఆ గుడ్లు కాలిపోతాయి, దాని పిల్లలు కాలిపోతాయి. ఎలా చెప్పండి? దాని సంతానోత్పత్తి ఏంటి? చిన్న మొక్కలైతే చిన్నవి ఎన్నో లక్షలు చిన్న చెట్లన్నీ కాలిపోతున్నాయి. పెద్దవైతే వర్షం వస్తే చిగురుతాయి. ఓకే, బాగానే ఉంది. ఎన్నో లక్షల మా అన్న చెప్తుంటాడు భాస్కర్ నాయుడు గారు, కొన్ని లక్షల జీవరాశులు అంటాడు ఎప్పుడు. అలా అన్ని రాసులు వెళ్ళిపోతున్నాయి. లాస్ట్కి బూర్ది రాసు ఒక్కటి మిగిలింది. కాబట్టి ప్రతి ఒక్కరికి మా డిఆర్ఓ గారు చెప్పినారు ఈడ ఏమంటే, అన్నా ఎక్కడున్నావు అని ఇక్కడ ఫోన్ చేస్తే, అన్న ఇప్పుడు అగ్గి ఆర్పొచ్చినాము అన్నారు. ఆయన లేడు, ఆయన తలకాయ లేదు. వాళ్ళ స్టాఫ్ కొంతమంది ఉన్నారు, అక్కడక్కడ ఉన్నారు, వాళ్ళైతే ఉన్నారు. అది కరెక్ట్ కాదు. కనీసం జీతం తినిన దానికి కడుపు అంటాల. డిఆర్ఓ గారు ఇలా చేయొద్దండి, ఇది కరెక్ట్ కాదు. మీరు ఎఫ్ఆర్ఓగా ప్రమోషన్ వస్తుంది, ఇదేనా మీరు నెక్స్ట్ పోయి చేసే పని? మీరు ఇదేనా? కరెక్ట్ కాదు. ఇప్పటి నుంచి అయినా కరెక్ట్ చేయండి. గుడ్ లక్.
మీరు ఎఫ్ఆర్ఓగా రిటైర్డ్ అవుతాండే ఇది ప్రమోషన్ వస్తాండే దానికి. కానీ ఇక్కడ చేసినట్టు చేయొద్దు స్వామి. పోయే దగ్గరన్నా మంచి పనులు చేయి. ఇట్లా అగ్నికి ఆహుతి అయ్యే దగ్గర అవన్నీ చూసి కొంచెం కరెక్ట్గా సక్రమంగా పనులు చేయండి. ఎక్కడ చూసినా చెట్లు నరికేస్తున్నారు. సుమారుగా అనంతపురం సత్యసాయి జిల్లాలో 8,000 పెద్ద పెద్ద వృక్షాలని నరికేస్తున్నారు. ఎట్లా అది? కలెక్టర్ గారు, ఇద్దరు కలెక్టర్లకు, ఇద్దరు డిఎఫ్ఓలకి నేను చెప్తున్నా, ఇది కరెక్ట్ కాదు. దాన్ని దయచేసి మా డిఎఫ్ఓ గారేమో స్క్వాడ్ని వేశారు, గుడ్. అనంతపూర్ డిఎఫ్ఓ గారికి కూడా చెప్తున్నా, మీరు స్క్వాడ్ వేసి ప్రతిరోజు వాళ్ళని ట్రాక్టర్ వాళ్ళని పొలాల్లో కొడుతున్నారు, ఓకే. రోడ్డు మీద వేస్తున్నప్పుడు ఏం చేస్తున్నారండి? అప్పుడు ఏంటి ఫైను? ఒక్కసారి లేవ్వకూడదు, అట్లా ఏంటి ఫైను? ఎట్లా కొడతారు నెక్స్ట్ డే? పంట పొలాల్లో సొంతం ల్యాండు, పర్మిషన్లు ఇవ్వండి. దొంగగా కొట్టాల్సిన అవసరం ఏముంటుంది అప్పుడు? ఓకే, ప్రతి ఒక్కరూ అడవులను రక్షిస్తారని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. ఓకే, జై హింద్.